హాయ్ అండి. ఎంతో ఈజీ అండ్ టేస్టీ అయిన కొబ్బరి పాల పులావ్ చేసుకుందామండి. ముందుగా 2 గ్లాసుల బాస్మతి రైస్ తీసుకుని మంచిగా క్లీన్ చేసేసుకుని 1 అవర్ వరకు వాటర్ పోసుకుని నానబెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టుకోవాలి. దానిలోకి 2 టేబుల్ స్పూన్ల గీ, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకుని కొంచెం కరివేపాకు, పులావ్ దినుసులన్నీ వేసేసుకోవాలండి. దీనిలో నేను ఎక్కువేమీ వేయట్లేదు, చాలా తక్కువగా మైల్డ్ ఫ్లేవర్తో వేస్తున్నానండి. ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత దీనిలోకి ఒక పెద్ద ఆనియన్ పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలండి. ఒక బంగాళదుంప, బీన్స్, క్యారెట్ వేసేసుకొని ఇవి కొంచెం ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి. దీనిలోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలండి. మనకి ఎక్కడా మాడిపోకూడదు, చక్కగా ఫ్రై అయిపోవాలండి. ఈ ఫ్రై అవుతూ ఉన్నప్పుడు రైస్ని కూడా వంచేసేసుకుని రైస్ కూడా వేసేసుకోవాలి. వేసుకుని దీనిలోకి అన్నానికి సరిపడా సాల్ట్ కూడా ఇప్పుడే వేసేసుకుంటున్నానండి. రైస్లో వాటర్ అంతా ఇంకిపోయే వరకు కలుపుకుంటూ కొంచెం ఫ్రై చేసుకోవాలి. మరీ హార్డ్గా కలుపుకూడదండి, 1 అవర్ నాని కాబట్టి బియ్యం విరిగిపోయే ఛాన్స్ ఉంది. ఇలా కలిపేసుకున్న తర్వాత 1కి 1.5 గ్లాసులు కొబ్బరి పాలు వేసుకోవాలండి. నేను 2 గ్లాసులు కాబట్టి టోటల్గా 3 గ్లాసులు కొబ్బరి పాలు వేసేసుకుని ఒకసారి కలిపేసేసుకుని సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకుని అడుగంటకుండా ఉడికించుకోవాలండి. ఇలా పొడి పొడిలాగా వస్తుంది. ఎంతో ఈజీ అండ్ టేస్టీ అయిన కొబ్బరి పాల పులావ్ అండి. చాలా టేస్ట్గా ఉంటుంది. దీంతో చికెన్ ఫ్రైతో తింటే చాలా బాగుంటుందండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.